పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. ఏడు సంఘములకు తెలిపిన ఆర్భాటము. యేసుక్రీస్తు ప్రత్యక్షతయే ప్రకటన గ్రంథము. ఏడు సంఘములకు తెలిపిన ఆర్భాటము. యేసుక్రీస్తు ప్రత్యక్షతయే ప్రకటన గ్రంథము. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. దేవుని దూత యోహానుకు ప్రత్యక్షమై చూపించెను. యేసుక్రీస్తు ఆత్మతో పరిశుద్ధులు ఈ మర్మములు ఎరిగేను. దేవుని దూత యోహానుకు ప్రత్యక్షమై చూపించెను. యేసుక్రీస్తు ఆత్మతో పరిశుద్ధులు ఈ మర్మములు ఎరుగెను. వాక్యమైన దేవుడు సాక్ష్యమై నిలిచెను. భవిష్యత్తునంత ముందుగా వధువునకు బయలుపరిచెను. వాక్యమైన దేవుడు సాక్ష్యమై నిలిచెను. భవిష్యత్తునంత ముందుగా వధువునకు బయలుపరిచెను. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. ఏడు సంఘములకు వ్రాయబడిన జ్ఞానము. ఏడు ఆత్మలు దిగి వచ్చి పలికిన వర్తమానము. ఏడు సంఘములకు వ్రాయబడిన గానము. ఏడు ఆత్మలు దిగి వచ్చి పలికిన వర్తమానము. యేసుక్రీస్తు మాటలు హృదయము కదిలించెను. మహిమ ప్రభావములు ఆయనకే కలుగును. యేసుక్రీస్తు మాటలు హృదయము కదిలించెను. మహిమ ప్రభావములు ఆయనకే కలుగును. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. ఎగురుచున్న పక్షిరాజు కాలము ఏడవ దూత పలికిన వర్తమానము. మేఘములో ప్రభు దిగి వచ్చి పిలిచెను. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొనెను. మేఘములో ప్రభు దిగి వచ్చి పిలిచెను.